మా ఇంట్లో జరిగితే మాత్రం సంసారం, పక్కింట్లో జరిగితే వ్యభిచారం అనే ఈ రకాలు ఇదివరకు కొడాలి నాని గారు క్యాష్ను ఆడిచ్చారు, ఎగిరిచ్చారు, ఊపిచ్చారు అని చెప్తున్నారు. ఈ రోజున మహిళలని, ఆడపిల్లల్ని అతి దారుణంగా సరిగ్గా కూడా బట్టలు కట్టుకోనికుండా ఆ తెలుగుదేశం నాయకులు, ఆ తెలుగుదేశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ క్యాసినోలు ఆడిస్తారు, క్లబ్ డ్యాన్స్లు ఆడిస్తారు, పేకాట్లు ఆడిస్తారు, కోడి పందాలు ఆడిస్తారు. ఏది ఆడించినా ఆడదే సంసారమే. ఎందుకంటే వీళ్ళంతా సొద్దపోసలు కదా. అదే మేము మా వాళ్ళు మామూలుగా 2 కోళ్ళు వదులుకొని కోడి పందాలు వేసినా కూడా అది వ్యభిచారం. వీళ్ళకి ఇది ఒకటి అలవాటు అయిపోయింది. ఎక్కడైతే వైసీపీ నాయకులు ఉన్నారో, ఎక్కడైతే మా నాయకుడు ఉన్నాడో వాళ్ళ మీద పనికిరాని ముండలు, ఆ రోడ్డు అమ్మడు చప్పట్లు కొట్టుకునే ఉండవల్లి అనుషాలాడిది కూడా వచ్చి జగన్ చచ్చిపోవాలంట. ఇట్టాటి ముండలు, వేస్ట్ ముండలన్నీ కూడా అనే మాటలు మా జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు అవుతాయి, ఆయుష్ పెరుగుద్ది. ఇట్టాటి సన్యాసి ముండలు రానున్న కాలంలో మాలాటి కళ్ళ పడితే ఒంటి మీద గుడ్డ లేకుండా పడేసి కొట్టి తొక్క తీస్తాం. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చిన ఆయన పేరు నీలాటి పనికి మారింది వ్యభిచారి ముండా మాట్లాడినా కూడా నాలుక కోస్తా, జాగ్రత్త.